ఇతరుల ఆస్తిని అనుభవిస్తూ ఉండేది జగనే అన్నావు. ఎవరి ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారమ్మా? తన తండ్రి 2 భాగాలుగా చేసి లోక సహజానికి విరుద్ధంగా మీ తండ్రి గారు కుమారునికి కూతురుకు 2 భాగాలుగా విభజన చేస్తే ఆస్తి, దాన్ని అంగీకరించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు. మరి తండ్రి ఆస్తుల ద్వారా స్వార్జితం తను వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించుకున్న తన ఆస్తిని తను అనుభవిస్తూ ఉన్నాడు. బ్రదర్ అనిల్ యొక్క ఆస్తిని అనుభవించలేదమ్మా ఆయన. మీ ఆస్తిని అనుభవించలే ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన సంపాదించుకునే ఆస్తిలో నుంచే నీకు 236 కోట్లు ఇచ్చినాడు. రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తి నీకు ముట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తిలో నుంచి 236 కోట్లు నీకు చెల్లెలని చెప్పి ముట్టింది. ఆయన్ని పట్టుకొని పరాయి ఆస్తిని ఆయన అనుభవిస్తానని చెప్పి మాట్లాడి మళ్ళీ ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేయడమే. అన్నిటికంటే నాకు బాధ కలిగేది, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నువ్వు కుక్కలన్నేందుకు కాదు తల్లి. ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడానికి కారణం, అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పి నువ్వు మళ్ళీ యాడికొస్తావంటే వివేకానంద రెడ్డి హత్య, అవినాష్, భారతమ్మ. అంటే నీ టార్గెట్ ఎవరు తెలిసినా తల్లి, రాష్ట్ర ప్రజలారా, షర్మిలమ్మ గారి టార్గెట్ ఆస్తి, ఆస్తితో సమానంగా భారతమ్మ. మీరు భారతమ్మ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు చేసే ప్రతి దాడికి నేను సమాధానం ఇస్తా తల్లి. చెప్పినా కదా, నేను నా ఆత్మీయ నాయకునికి కానీ వారి శ్రీమతి సోదరి భారతమ్మ విషయంలో కానీ ఎవరు వారి వ్యక్తిత్వం మీద దాడి చేసినా రాచమల్లు ఆత్మాహుతి దళంతోనే సమానం. ఆత్మాహుతి దళంతోనే రాచమల్లు సమానం. మీరు భారతమ్మే మీ టార్గెట్. మళ్ళీ నిన్న మీరు మాట్లాడతారు అటు తిరిగి ఇటు తిరిగి భూమి గుండ్రంగా ఉందని. ఏమని మాట్లాడతారు? వివేక హత్యకు భారతమ్మ సమాధానం చెప్పాలా? దేనికి చెప్పాలమ్మా భారతమ్మ సమాధానం? సాక్షి పేపర్ చైర్మన్ అయినందుక? సాక్షిలో గుండెపోటుతో వివేకానంద రెడ్డి మరణించినాడని చెప్పి వార్త వచ్చినందుక తల్లి? దీనికి సమాధానం చెప్పాలనా? దీనికే ఆమె హత్య చేసినట్ట? మరి దీనికే ఆమె హత్య చేసినట్టు సమాధానం చెప్పినట్టయితే గన ఈటీవీలో కూడా చూసిన తల్లి నేను. ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర. ఈటీవీలో కూడా వచ్చింది, మహాన్యూస్లో వచ్చింది, TV5లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, 10 టీవీలో వచ్చింది, అన్ని ఛానల్స్లో వచ్చింది. రాజశేఖరుని ఇంట్లో విషాద ఛాయలు, రాజశేఖరుడి సోదరుడు వివేక హఠాత్ మరణం, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణం, ఇవన్నీ ఛానల్స్లో వచ్చినాయి. మరి వీళ్ళందరూ హత్య చేసినట్ట? లేదు, తొలుత ప్రచారం చేసింది సాక్షి పేపర్ కాబట్టి భారతమ్మ సమాధానం చెప్పాలంటే ఊర్లో ప్రజలు అనుకునే మాటల ప్రకారము, వారి కుటుంబ సభ్యులు చెప్పే మాటల ప్రకారమే ఏ మరణం అని చెప్పి ఏ పత్రికలైనా వస్తుంది. వారి కుటుంబ సభ్యులు చెప్పిన మాటే అది. మొట్టమొదట చెప్పింది అవినాష్ రెడ్డి కాదు, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని. మొట్టమొదటి ఈ ప్రపంచానికి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని చెప్పి తొలుత ప్రచారం చేసింది చెప్పినవాడు వివేకానంద రెడ్డి పెదబావమరిది శివప్రకాష్ రెడ్డి. దాన్ని కంటిన్యూ చేసినది చిన్నబావమరిది రాజశేఖర్ రెడ్డి. మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చి అడగాల్సిన పరిస్థితి వస్తే శివప్రకాష్ రెడ్డిని అడగాల. నువ్వు వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి గుండెపోటుతో మరణం అని చెప్పి అవినాష్కు ఫోన్ చేసి చెప్పినావు కదా, ఏ విధంగా ధృవీకరించినావని శివప్రకాష్ రెడ్డిని అడగాల. ఆహా, ఇన్నాళ్ళు అవినాష్ భాస్కర్ రెడ్డి, అవినాష్ భాస్కర్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా భారతమ్మ. భారతమ్మ భారతమ్మ పేరు 3 సార్లు ఎత్తితే జగన్ పేరు ఒక్కసారి ఎత్తుతున్నావు నువ్వు ఈ హత్యకు సంబంధించి. ఇంతకంటే శోచనీయము, ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా తల్లి? భారతమ్మ హత్యలు చేపించే మనిషి, భారతమ్మ సమాధానం చెప్పాలనా? ఈ మాట నాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది కాబట్టి మళ్ళీ ఈరోజు నేను పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తూ ఉండేది. ఇంకా నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే గన సరస్వతి షేర్లకు సంబంధించి, సరస్వతి పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన షేర్లకు సంబంధించి బదలాయింపు ఏదైతే మీరు చేసుకున్నారో దీని మొట్టమొదట కోర్టుకు ఎక్కింది జగనే, ఆస్తి వివాదాన్ని బజార్లోకి తెచ్చింది జగనే అని మీరు చెప్పినారు.
తప్పు తల్లి. సరస్వతి షేర్లు, పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లను మీరు చట్టవిరుద్ధంగా ఈడీ అటాచ్మెంట్ చేసిన సందర్భంలో, జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు రద్దవుతుందని తెలిసిన సందర్భంలో, ఆయన బెయిలు రద్దై జైలు పోయినా పర్వాలనే ఒకే ఒక కోరికతోనో, లేకుంటే ఆస్తి మీద కోరిక చేతనో తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ షేర్లకు సంబంధించిన బాండ్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పటికీ పోయినాయని చెప్పి తప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి విజయమ్మ గారి ద్వారా ఆ షేర్లను మీరు బదలాయింపు చేసుకుంటే ఆయన బెయిలు రద్దు కాకుండా ఉండేదానికోసం వాస్తవ సత్యాన్ని నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాలో ఆయన తెలియజేసినాడు. నేను ఈ బదలాయింపు చేయలేదు, ఇది నాకు తెలిసి జరిగినది కాదు, నాకు తెలియకుండా చేసినారు, ఆ బాండ్లు నా దగ్గర ఉన్నాయి, నేను చట్టవిరుద్ధంగా వ్యవహరించలేదు, కోర్టు ధిక్కారానికి పాల్పడలేదని చెప్పి తన్ను తాను ఆత్మరక్షణ చట్ట పరిధిలో చేసుకోగలిగినాడు. ఇంతే, ఆస్తి వివాదం పెట్టలే. బజారుకి ఈడ్చినేది బజారుకి ఈడ్చి ఇది కాదు తల్లి. మీరు పులిందల్లో పూలంగల దగ్గర కొంగు చాసి యాచించినారు చూడి, అది బజారుకి ఈడ్చడం. చంద్రబాబు నాయుడుకు ఒప్పందించి లోపాయికారంగా పనిచేస్తున్నారు చూడి, అది బజారుకి ఈడ్చడం. 22 సార్లు 21 సార్లు సునీతమ్మ కలిసింది చూడు చంద్రబాబు నాయుడును, అది బజారుకి ఈడ్చడం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, భారతమ్మ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు చేసే ప్రతి దాడికి రాచమల్లు మొదలుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి మనిషి సమాధానం ఇస్తాడు తల్లి. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. ప్రజలు కూడా చెప్తా ఉన్నా నేను, ఎంఓయు అనేది ప్రాథమికమైనటువంటి అవగాహన ఒప్పందమే ప్రజలారా. దీనికి చట్టబద్ధత లేదు, ఉద్దేశం. ఇప్పుడు నాకు ఉద్దేశం కలిగింది, మా మన్సూర్ ఉన్నాడు సోషల్ మీడియా, ఆ పిల్లోడు నా కోసం బాగా పనిచేస్తాడు, నా పట్ల ఎంతో విశ్వాసంగా ప్రేమగా ఉంటాడు, నీకు పలానాసాట నాకు ఉండే స్థలంలో ఒక 5 సెంట్లు స్థలం ఇస్తా నీకు మన్సూర్, ఇల్లు కట్టుకునేప్పుడు 10 లక్షలు ఎక్కిస్తా అని చెప్పి నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచినా, అది ఒక కాగితం మీద రాసినా. ఆ పిల్లోడు నాతో బాగా ప్రేమగా ఉండి ఇట్టే చేస్తే 5 సెంట్ల స్థలం ఇస్తా, ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ 10 లక్షలు లెక్క ఇస్తా. ఆ స్థలం నేను రీసెర్చ్ చేయించేటప్పుడు నా పిల్లోడు వరదరాజిరెడ్డి ఒప్పందిస్తే, వరదరాజిరెడ్డి కొంపకాడికి పోతే నేను 10 సెంట్లు 5 సెంట్లు ఆ పిల్లోని స్థలం ఇస్తానా? నా ఉద్దేశాన్ని మార్చుకున్నా. జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఇంతే. దీనికి ఆయన షర్మిలమ్మ ఆస్తిని కొట్టేసినట్టు, వాళ్ళ కుమారుడు కూతురుకు, మేనల్లునికి, మేనకోడలకు అన్యాయం చేసినట్టు, అటు తిరిగి ఇటు తిరిగి ఈ కథ పక్కన పెట్టి మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య విషయం తీసుకొచ్చి భారతమ్మను టార్గెట్ చేయడము, ఇది చాలా అన్యాయం తల్లి. అందుకే మేము స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నా, మీరు ఏదైతే మమ్మల్ని కుక్కలని సంబోధించినారో మళ్ళీ చెప్తున్నాం తల్లి, మేము కుక్కలమే, జాతి కుక్కలమే, విశ్వాసం మెండుగా ఉండే కుక్కలమే. ఈ కుక్కలు జగన్మోహన్ రెడ్డి గారింట్లో దొంగలు వన్నప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారింట్లో ఇంటి దొంగలే బయలుదేరినారు కాబట్టే